నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాతావరణ మార్పులు మరియు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని యెల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ సహా అనేక జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత వర్షాల కంటే అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. రాయలసీమ జిల్లాలో కూడా మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారటంతో తెలంగాణ సహా దక్షిణ భారత రాష్ట్రాల్లో వర్షపాతం పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రజలు ఉరుములు మెరుపులు సంభవించే సమయాల్లో చెట్ల కింద నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే రైతులు స్థానిక వాతావరణ సూచనలను గమనిస్తూ వ్యవసాయ పనులను చేపట్టాలని సూచించారు. ఇవి ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణ తాజా విశేషాలు. ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో తాజా వెదర్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.